గురుభ్యో నమ. ఈరోజు మనం జ్యేష్ఠ పౌర్ణమి వస్తుందండి. జూన్ 10, 11, 2025కి. సో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. దాని గురించి మనం ఏమేం చేయాలో ఆ రోజు. ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి 2 రోజులు వస్తుంటే జూన్ 10 మరియు 11 తేదీలో ఉండబోతుంది. ధార్మిక దృష్టికోణం మరియు ఈ పౌర్ణమి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందండి. ఎందుకంటే ఇదే రోజు సంత్ కబీర్ దాస్ కూడా పుట్టినరోజు అనమాట. ఆయన జయంతి కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా నదీ స్నానము, సూర్యునికి ఆరోగ్యము సమర్పించడం, జలదానము మరియు ధార్మిక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి జూన్ 10 ఉదయం 10:50కి స్టార్ట్ అవుతుంది. జూన్ 11 మధ్యాహ్నం 12:25కి అయిపోతుంది. ఇందువల్ల ఈ పౌర్ణమి పర్వదినానికి సంబంధించిన ధార్మిక కార్యాచరణలన్నీ మరియు పుణ్యకార్యాలు 2 రోజులు చేయవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు భగవాన్ సత్యనారాయణ స్వామి కథను చదవడం లేదా పూజ చేసుకోవడం. కథ చదవడం వినడం విశేష ఫలదాయకంగా ఉంటుంది. ఆ రోజు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట చెప్పండి. ఈరోజు చేయబడిన ధార్మిక కార్యాచరణ వల్ల ఫలితాలు జీవితం మొత్తం ప్రభావం చేస్తాయి. దీన్ని అక్షయ పుణ్యం అంటారు. హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరంలో 12 పౌర్ణములు ఉంటాయండి. ప్రతి నెల ముగింపు అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా క్యాలెండర్ కొందరికి స్టార్ట్ అవుతుంది, కొందరు ఎండ్ అవుతుంది. కానీ ప్రతి నెల ముగింపు పౌర్ణమి అంటే అమావాస్య ఎండింగ్, పౌర్ణమి ఎండింగ్ జరుగుతుంది. ముగింపు పౌర్ణమి తిథితోనే పౌర్ణమితోనే నిశ్చయించబడుతుంది. ఏ నక్షత్రంలో పౌర్ణమి వస్తుందో దాన్ని బట్టి నెల పేరు నిర్ణయించబడుతుంది అనమాట. ఉదాహరణకు జ్యేష్ఠ మాసం రోజు పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల దాన్ని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. ఈరోజు చేయదగిన శుభకార్యాలు ఏమున్నాయంటే నదీ స్నానము, జలదానం. గంగా, యమున, గోదావరి, నర్మదా, క్షిప్ర, కావేరి, అలకానంద వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం పరంపరగా ఉంది. సరే, అందరికీ వీలవుతుందా కాదా మనం చెప్పలేం. కానీ నదీ స్నానం సాధ్యపడకపోతే ఆ రోజు ఇంట్లో గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేసి తీర్థస్మరణలు చేయాలి. దేవాలయాల్లో లేదా ప్రదేశాల్లో నీటిని దానం చేయాలి. మట్టి కుండలు, మట్టి కుళాయిలైనా సరే దానం చేయడం మంచిది. సూర్య ఆగ్రహం మరియు మంత్రజపం చేయొచ్చు. సూర్యోదయం సమయంలో రాగి గ్లాసులో నీరు పోసి దాన్ని సూర్యుడికి ఆరోగ్యంగా ఇవ్వాలి. ఓం సూర్యాయ నమః అని మంత్రం జపించవచ్చు. సాయంత్రం చంద్రోదయం అనంతరం చంద్రునికి కూడా ఆర్ఘ్యం సమర్పించి ఓం సోమాయ నమః అని మంత్రం జపించాలి. అంటే మంత్రం మినిమం 12 సార్లు చెప్పి సరిపోతుంది. అంటే మీ శక్తిని బట్టి మినిమం 12 సార్లు చేయాలి. విష్ణు మరియు మహాలక్ష్మి పూజ. దక్షిణావర్త శంఖంతో విష్ణు మరియు లక్ష్మీదేవి అభిషేకం చేయాలి. పాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేసి అనంతరం శుద్ధ నీటితో అభిషేకించాలి. పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు మరియు మిఠాయి నైవేద్యం సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదాయ మంత్రం జపించాలి. ఇది బాలకృష్ణుని కూడా అంటే కృష్ణుడు చిన్న బాల్యంలో ఉన్న రూపం కూడా బాలకృష్ణుని రూపంలో పూజ చేస్తారండి. శ్రీకృష్ణుడి బాల రూపంలో అభిషేకించాలి. వెన్న మిశ్రి నైవేద్యంగా సమర్పించాలి. కొత్త వస్త్రాలు ధరింపజేసి ఓం కృష్ణాయ నమః అని మంత్రం జపించాలి. ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం కూడా చేస్తారు. హనుమంతుడి ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. సమయం ఉంటే సుందరాకాండ కూడా పఠించవచ్చు. రామనామస్మరణ కూడా శుభప్రదం. గోసేవ మరియు దానం. గోవులకు హరిత గడ్డిని తినిపించవచ్చు. గోశాలకు దానం లేదా మేత దానం చేయాలి. అవసరమైన వారికి బట్టలు,
ధాన్యము, చెప్పులు మొదలైనవి దానం చేయొచ్చు. దేవాలయాలకు పూజా సామాగ్రి దానం చేయడం కూడా పుణ్యదాయకం. సారాంశంగా చెప్పాలంటే జ్యేష్ఠ పౌర్ణమి ఒక అలౌకిక పర్వం. ఇది ధార్మిక విశ్వాసం, ప్రకృతి అనుబంధం మరియు సామాజిక సేవను కలిపే పుణ్యదినం. ఈరోజు చేపట్టే చిన్న కానీ పెద్ద కానీ శుభకార్యాలన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి శాంతిని అందిస్తాయి మరియు సంప్రదాయాలను గౌరవించే విధంగా ఉంటాయి. ధన్యవాదాలు.